మంజీరా నదిలో తెలంగాణ మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. అంతర్రాష్ట్ర ఒప్పందాలను అతిక్రమించి మంజీరా నదిలో ఇసుక నిల్వలను మాఫియా కొల్లగొడుతోంది. మహారాష్ట్రలో ఇసుక క్వారీలను దక్కించుకున్న వ్యాపారులు తెలంగాణ మహారాష్ట్ర మధ్యన ఉన్న మంజీరా నదిలో తెలంగాణ భూభాగంలోకి చొరబడి తవ్వకాలు చేస్తూ తెలంగాణ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇసుక తవ్వకాలపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపి సంయుక్త సర్వేకు సిద్ధం కాగా మహారాష్ట్ర అధికారులు ఈ సర్వేకు డుమ్మా కొట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా శివారులోని మంజీరా నదిలో మహారాష్ట్ర దోపిడీ కొనసాగుతోంది. మహారాష్ట్ర ఇసుక వ్యాపారులు తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక దోపిడీకి తెరలేపారు. నిత్యం వందల లారీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను సాలూరు, తగ్గెల్లి, హున్సా గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశించింది. హున్సా మంజీరా సరిహద్దు వద్ద తెలంగాణ అధికారులు జాయింట్ సర్వేకు వెళ్లగా మహారాష్ట్ర అధికారులు సర్వేకు రాకుండా ముఖం చాటేశారు. దీంతో తెలంగాణ అధికారులు గంటల తరబడి వేచి చూసి వెనుదిరిగారు. నాందేడ్ జిల్లా పరిధిలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన బోలేగాం, గంజ్గాం ఇసుక క్వారీ నిర్వాహకులు నెల రోజులుగా తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. సాలూరా మండలం తగ్గెల్లి, హున్సా గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీసు సర్వే అధికారులు తెలంగాణ భూభాగంలో సర్వే చేసి మహారాష్ట్ర ఇసుక తవ్వకాలను నిర్ధారించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో అనుమతులు తీసుకుని తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించామని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీంతో మంజీరా నదిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వివాదంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇసుక తవ్వకాలు వాళ్ళకు మహారాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్స్ టెండర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్లేస్లో వాళ్ళు తవ్వుతూ మా బార్డర్ వరకు వచ్చారు. అందులో ఊరు సర్పంచ్ వాళ్ళందరూ అబ్జెక్షన్ చేయగా మేమందరం వచ్చి ఆపడం జరిగింది. పోలీస్ పర్సన్స్ కూడా వచ్చి బండ్లు సీజ్ చేయడానికి ఉంటే అప్పుడే వాళ్ళ అధికారులను పిలిపించి మాట్లాడి ఈరోజు జాయింట్ సర్వే గురించి డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 3 days బ్యాక్ మాకు వాళ్ళు తెలంగాణ సరిహద్దులో చొరబడి ఇసుక క్వారీ వాళ్ళు మన ఇసుక అటు తోడుకుంటున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే 3 days బ్యాక్ వచ్చి రైడ్ చేయడం జరిగింది. మా సిపి సార్ ఆదేశాల మేరకు రైడ్ చేసిన తర్వాత ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు అంటే బిలోలి పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ తహసీల్దారు, మన తహసీల్దారు అందరూ ఈరోజు జాయింట్ సర్వే కోసము ప్లాన్ చేసుకున్నాము. అయితే ఈరోజు వాళ్ళకి ఎంఎస్సీ ఎలక్షన్లో బిజీ ఉండి రాలేదు, వస్తామని చెప్పినారు. ఈరోజు వస్తాము. ఈరోజు పాసిబుల్ కాకపోతే ఇంకొక రోజు జాయింట్ సర్వే పెట్టి సరిహద్దులు ఫిక్సప్ చేసుకుంటాము. అప్పుడు దాకా ఎటువంటి దొంగతనాలు అట్లా మన ఇసుక అటు తోడుకోకుండా మనం పికెట్స్ అరేంజ్ చేస్తాం. తెలంగాణ మహారాష్ట్ర మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు భూ వివాదం నెలకొంది. భూ వివాదానికి చెక్ పెట్టేందుకు 2 రాష్ట్రాల అధికారులు ఉమ్మడి సర్వేకు నిర్ణయించగా తెలంగాణ అధికారులు సర్వేకు వెళ్లినా మహారాష్ట్ర అధికారులు మాత్రం గైర్హాజరయ్యారు. తెలంగాణ అధికారులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర ఇసుక మాఫియా ఏమాత్రం భయం లేకుండా ఇసుక తవ్వకాలకు పాల్పడింది. మరి తెలంగాణ గ్రామాలైనటువంటి ఇటు హున్సా మందర్న గ్రామ శివార్లకు వచ్చేసి వారి ఇసుకను చోరబడి తీసుకువెళ్తడం జరుగుతుంది. మరి ప్రతిసారి కూడా మేము ఇటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మా రెవెన్యూ అధికారులు రాగానే పోలీసు అధికారులు రావని అని చెప్పేసి వారు అక్కడ ఉన్న లారీలు కానీ వడ్డు ఎప్పుడు సార్ వచ్చినా సరే మేము ఆపేస్తే మనకు కూడా వాగరు. మరి అక్కడ గ్రామస్తులకు మా మీద కూసిగొల్పి దాడులకు దిగుతారు. మరి వెంటనే ఈ ఏదైతే ఈ ఇసుక నడుస్తున్నదో ఈ అక్రమ ఇసుక ఇది మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ అక్రమ ఇసుక రవాణా కానీ ఈ మన భూభాగంలో చొరబడి ఇసుకను తీసుకువెళ్తున్నారు. వెంటనే ఆపేస్తే బాగుంటుంది. లేకపోతే మా గ్రామంలోని వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుంది. భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోతాయి. మన గ్రామ పరిస్థితి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే గతంలో నీటి కోసం గొడవ పడ్డట్లు ఇప్పుడు ఇసుక కోసం సరిహద్దు గ్రామస్తులు గొడవలు పడే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.